అబ్బాయి ఇప్పుడు ఇలా ఒంటరిగా ఉన్నాడంటే దానికి అర్థం జాబ్ కోసమైనా అయి ఉండాలి, లేదా అమ్మాయి ప్రేమ కోసమైనా అయి ఉండాలి. ఏంటి చాలా రోజుల నుండి నా వెనకాలే ఫాలో అవుతున్నావు? వేరే పనేం లేదా నీకు? చాలా రోజుల నుండి ఫాలో అవుతున్నానంటే దానికి అర్థం నీకు తెలియదా? ఇంతకీ మ్యాటర్ ఏంటి? చాలా రోజుల నుండి నీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. చెప్పాక ఎలా రియాక్ట్ అవుతావని ఆలోచిస్తున్నా. ముందు చెప్పు, తర్వాత ఎలా రియాక్ట్ అవ్వాలనేది ఆలోచిస్తా. అదే ప్రపోజ్ చేద్దాం అనుకుంటున్నా. యాక్సెప్ట్ చేస్తావంటే చెప్పు, ఐ లవ్ యూ చెప్పేస్తా. ఈడియట్. ఇక్కడ వరకు వచ్చింది చాలే బాబు, నేను కాలేజ్కి వెళ్ళాలి, నాకు టైం అయింది. నువ్వా? నువ్వేంటి ఇక్కడ? అదేంటి, ఇది పార్క్ కదా, అబ్బాయిలు రాకూడదా? ఇంతకీ నీ పేరేంటి? నా పేరు తేజ. నీ పేరు నీతుయే కదా? అవును, నా పేరు నీకెలా తెలుసు? అంతేలే, మీరు అబ్బాయిలు కదా. నీతో రెండో మాట చెప్పాలి. ఆగు, మొదటి మాట ఏంటి? అదే ఐ లవ్ యూ చెప్పా కదా. వద్దంటే చెప్పకుండా ఆగుతావా? చెప్పు. ప్రేమ ఎప్పుడు ఎలా పుడుతుందో ఎవరికీ తెలియదు. ఒకసారి ప్రేమ పుట్టాక దానిని వదలడం అంత సులువు కాదు. నీతు, నీ ప్రేమని ఎప్పటికీ వదలలేను. నువ్వు తిరిగి ప్రేమించే వరకు ప్రేమిస్తూనే ఉంటా. అసలు ఒక అమ్మాయిని పడేయడానికి మీ అబ్బాయిల దగ్గర ఎలాంటి మాటలైనా ఉంటాయి కదా. ఈ మాటలకి ఎలాంటి అమ్మాయినా పడిపోతుంది, కానీ నీ మాటలకి నేనైతే పడిపోను. ఇంకా నాకు టైం అయింది, నేను వెళ్తాను. చోటు, ఇలా రావా? నాకు పని చేసి పెడతావా? ఏంటన్నా? తీసుకో. వద్దన్నా. తీసుకో చెప్తా. ఈ లెటర్ కొంచెం నీతో అక్క వస్తుంది కదా, ఆ, ఆ అక్కకి ఇవ్వవా? తేజాన్ని ఇచ్చడని చెప్పవా? సరే అన్నా. చోటు, బాల్కనీలో పెట్టుకోవడానికి కొన్ని కలర్ఫుల్ ప్లాంట్స్ చూపివా? ఇది ఓకేనా? ఇంకా కొంచెం పెద్దవి కావాలి. ఇది ఓకేనా? సరే, ప్యాక్ చేయనా? అక్క, తేజ అన్న ఏదో లెటర్ ఇచ్చాడు. ఏంటిది? ఏమో అక్క, నువ్వే చూడు. ఓకే, బాయ్ చోటు. బాయ్ అక్క. నీతు, అక్షరాలతో రాయలేని మాటల్ని నా మనసుతో రాస్తున్న లేఖ ఇది. అందరూ ప్రేమలో పడితే మనసు మాట వినదు అంటే ఏంటో అనుకున్నా, కానీ నిన్ను ప్రేమించాకే తెలిసింది నా మనసు నిజంగానే నా మాట వినడం లేదు. నిన్ను చూసిన ప్రతిసారి నా ఫీలింగ్స్ నీకు చెప్పాలని నన్ను ముందుకు తోస్తుంది, కానీ నీకు దగ్గరయ్యే ప్రతిసారి నువ్వు ఎక్కడ నన్ను ప్రేమించవేమో అని నీ కోసం నీ వెంటే తిరుగుతున్నా. నీ ప్రేమ కోరి ఎదురు చూస్తూ ఉంటా. ఇట్లు తేజ. నీకోసమే వెయిట్ చేస్తున్నా. నా కోసమా? నువ్వు మాట్లాడుకో, నన్ను మాట్లాడనివ్వు. రోజు నువ్వు వెంట పడుతుంటే వేరే పనేం లేదు, వెంట పడుతున్నాడని అనుకున్నా, కానీ రాత్రి నీ గురించి ఆలోచించా. నువ్వు ఎంత ప్రేమిస్తున్నావో నా మనసుకు తెలిసింది. ఎలా పడ్డానో ఏమో గానీ నీ మాటలతో నన్ను పడేశావు.
ఐ లవ్ యూ. ఈ వారంలో పెళ్లి చూపులు, ఇల్లు దాటి వెళ్ళబాక. నాన్న, హలో, రేపు నాకు పెళ్లి చూపులు ఫిక్స్ చేశారు. ఒకసారి నువ్వు ఇంటికి వచ్చి మాట్లాడవా? అవునా? సరే ఉండు, నేను వస్తున్నా. అంకుల్, మీతో కొంచెం మాట్లాడాలి. నువ్వేం చేస్తుంటావు బాబు? నేను స్టోరీ రైటర్ని. షార్ట్ ఫిల్మ్ తీస్తూ ఉంటా. మూవీ తీయాలని నా అంబిషన్ అంకుల్. సరే, మీ నాన్న ఏం చేస్తుంటారు? మా నాన్న ఫార్మర్ అంకుల్. ఇంకా సెటిల్ అవ్వలేదు కదా, నా కూతురు నీకు ఇవ్వటం నాకు ఇష్టం లేదు. డాడీ, నేను అతన్ని ప్రేమిస్తున్నా. సరైన జాబ్ లేదు, పైగా సినిమా తీయాలనుకుంటున్నాడు. ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయి? అంకుల్, మొన్ననే ఒక ప్రొడ్యూసర్కి నా కథ బాగా నచ్చింది. నన్నే డైరెక్షన్ చేయమన్నారు. ఇప్పుడు కష్టపడితేనే నా ఫ్యామిలీని, ప్రేమించిన అమ్మాయిని బాగా చూసుకోగలనని నాకు నమ్మకం ఉంది. మీరు నమ్మితేనే మా ఇద్దరిని కలపండి. ఆగు బాబు, నీ ధైర్యం పట్టుదల నాకు నచ్చింది. నీతో ఈ డ్రామా ప్రేమ ఎప్పుడు ఎలా పుడుతుందో ఎవరికీ తెలియదు. ఒక్కసారి ప్రేమ పుట్టాక దానిని చంపటం ఎవరి వల్ల కాదు. మనలో ధైర్యం, పట్టుదల ఉంటే ఎలాంటి సమస్యనైనా ఎదుర్కోగలం.